విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. రాష్ట్రాన్ని యోగాంధ్రప్రదేశ్గా మార్చడమే లక్ష్యంగా యోగా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. విశాఖలో జరగబోయే యోగా కార్యక్రమంలో క్రీడాకారులు భాగస్వాములు అవుతారంటున్న శాప్ చైర్మన్ రవినాయుడుతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. ప్రపంచ యోగా దినోత్సవానికి విశాఖ సిద్ధమైంది. ముఖ్యంగా ఈ యోగా దినోత్సవంలో చాలా మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనతోటి ఆంధ్రప్రదేశ్ శాప్ చైర్మన్ రవినాయుడు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏ రకంగా యోగా డే నిర్వహణ చేస్తున్నారు, ఇందులో క్రీడాకారులు ఏ రకంగా భాగస్వాములు అవుతున్నారు, వారి మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి, ఏ రకంగా యోగా డే నిర్వహణ జరుగుతుంది? ముఖ్యంగా క్రీడాకారులు చాలా మంది ఇందులో పాల్గొంటున్నారు, ఏమంటారు? ఇది ప్రపంచానికి ఆదర్శం కాబోతుంది. విశాఖపట్నం వేదిక కాబోతుంది. ఈ రోజు వరకు విశాఖపట్నం అంటే సముద్రం, పర్యాటక ప్రాంతం. 21 ఉదయం 6:30 తర్వాత యోగా కేంద్రంగా ప్రపంచానికి యోగా సెంటర్గా ప్రణమిల్లబోతోంది. నెక్స్ట్ విశాఖపట్నం అంటే ప్రపంచానికి గుర్తొచ్చేది యోగా. ఆ స్థాయిలో ఏర్పాట్లు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని యోగాంధ్రప్రదేశ్గా మార్చాలి, ఆరోగ్యాంధ్రప్రదేశ్గా మార్చాలి, నవ్యాంధ్రప్రదేశ్గా మార్చాలి, యువతను పెద్ద స్థాయిలో భాగస్వాములు చేయాలి, అన్ని వర్గాల ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. దానికి ఒకటే మార్గం యోగా. ఈ కనీ విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు, తీర ప్రాంతం అంతా కవర్ అయ్యే విధంగా దాదాపు 5.5 లక్షల మంది ఆసనాలు వేసే విధంగా ఏర్పాట్లు. తర్వాత ఇండోర్ స్టేడియంస్, అదేవిధంగా మల్టీపర్పస్ హాల్స్, కళ్యాణ మండపాలు, దాంతోపాటు జిల్లాలో ఏదైతే ఉన్నాయో నియోజకవర్గాల్లో ఏవైతే సెంటర్స్ ఉన్నాయో 1,00,000 సెంటర్లో యోగా చేసే కార్యక్రమాన్ని, అంటే ఆ రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2.5 కోట్ల పైన ఈ యోగాలో భాగస్వాములు అవుతుంది. ఇది ప్రపంచ రికార్డు. ప్రపంచమంతా మన వైపు ఇది ప్రౌడ్ ఆఫ్ ఇండియాగా మారిపోతుంది. ఇది దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేస్తుంది. అయితే ముఖ్యంగా యువతని, క్రీడాకారులను దీంట్లో భాగస్వాములు చేయాలని ఇటు విద్యాశాఖ మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాల్లో ఇటు స్పోర్ట్స్ మ్యాన్ అసోసియేషన్, ఫెడరేషన్స్, దాంతోపాటు విద్యార్థులు, క్రీడాకారులు అందరూ కూడా భాగస్వాములు అయ్యే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. విశాఖలో జరిగే ప్రపంచ యోగా దినోత్సవానికి పెద్ద సంఖ్యలో కూడా క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఇప్పటికే సన్నాహక యోగాసనాలు వేయడంతో పాటు ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. విశాఖపట్నం జూన్ 21వ తేదీన ఒక పెద్ద రికార్డు నెలకొల్పుతుంది. ప్రపంచంలోనే ఒక అద్భుత రికార్డుకి విశాఖ వేదిక అవుతుందని రవినాయుడు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.